చాలా బాగా వచ్చింది. జనవరి 30 రోజు హిట్ కొట్టబోతున్నాము. అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. జమానా మూవీ వెరీ స్పెషల్ మూవీ అండి. భాస్కర్ గారు ఫస్ట్ మేము షార్ట్ ఫిల్మ్ వర్క్ చేస్తూ దాంతో ట్రావెల్ స్టార్ట్ చేసాం. అండ్ ఏదైతే ఆయన స్క్రిప్ట్ నరేట్ చేశారో అది ఎక్స్ట్రాడినరీగా తీశారండి. ఈ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద మూవీ విజువల్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ప్రతిది కూడా భాస్కర్ గారి విజన్ నుంచి చాలా పర్టికులర్గా ఆయన డిజైన్ చేశారు. చాలా ప్యాషన్ తోటి చాలా టైం తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్ నుంచి బెస్ట్ ఆయన తీసుకొచ్చారండి. అండ్ మన జగన్ గారు డిఓపి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా సపోర్ట్ చేసినాయి విజువల్స్. అండ్ యాక్టర్స్ సూర్య గారు అండ్ సంజీవ్ గారు అమేజింగ్ అండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ ఇట్ విల్ బి ఎ ఫన్ రైడ్ అండి. ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ప్లీజ్ విజిట్ ద థియేటర్స్. ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా యొక్క నమస్కారం. జమానా సినిమాను మొత్తం మీరందరూ కలిసి చేయాలని కోరుకుంటున్నాను. అంటారు మా జగన్ గారు, ఆయన చూస్తారు యాక్షన్ అనగానే మాకు గుర్తుండదు మేడం, ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. సో మరి ఈరోజు శ్రీ లక్ష్మి వల్లభ బ్యానర్స్ క్రియేషన్స్ జమానా మూవీ ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి అండ్ మూవీ మిత్రులకి అలాగే మీడియా మిత్రులకి అలాగే శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు జమానా ట్రైలర్ లాంచ్ అందరూ చూసారు కదా, ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా థియేటర్లో కూడా జనవరి 13న మరి మీ అందరూ కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి జమానా మూవీకి ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్రని చెప్పుకుంటూ పోతే ఈరోజు టైం సరిపోదు, ఒక 2 ముక్కల్లో చెప్పేస్తా. సో మరి ఈ రోజు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్కి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే మా జగన్ సార్కి, మా డిఓపి జగన్ సార్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఏదైనా సరే సక్సెస్ కావాలి అంటే మన చూపు, మీ చూపు మా మీద ఉండాలి. ముందుగా మేము కోరుకున్నది ఒకటేనండి, మీడియా మిత్రులందరికీ కూడా దయచేసి మమ్మల్ని ఆదరించి మరి మా జమానా మూవీని కొంచెం ప్రేక్షకుల మధ్యకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఎంతో చక్కటి స్క్రిప్ట్తో మరి మా జగన్ సార్ డైరెక్టర్ గారు అలాగే రైటర్గా కూడా ఆయనే చేశారు కాబట్టి సో మరి ఎంతో చక్కగా మరి ఈ జనరేషన్లో ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది అని మరి మీ అందరినీ కూడా ఈ యొక్క స్క్రిప్ట్తో మరి ఆయన అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, చాలా చక్కటి అలాగే చాలా సన్నివేశాలటువంటి ట్రైలర్ మరి లాంచ్ అయింది. అలాగే మరి ప్రపంచం అయితే ఏ విధంగా ముందుకు పోతుందో అది కూడా చూస్తున్నాం. క్రైమ్ ఎక్కడ చూసినా కానీ క్రైమ్ జరుగుతుంది. సో అటువంటి ఒక గొప్ప కథని మరి తీసుకొని ఈ రోజు మీ అందరి ముందుకు మేమందరం రాబోతున్నామండి. సో మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మీ అందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ భాస్కర్ గారికి, ప్రొడ్యూసర్స్కి అండ్ మూవీ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాది కూడా చిన్న క్యారెక్టర్ చేశాను, బాగానే వచ్చిందని అందరూ అంటున్నారు. మరి మీరు చూసి ఎలా ఉందో చెప్పాలి. సినిమా చాలా ఫన్నీగా అండ్ క్రైమ్తో బేస్ అయి నడుస్తూ ఉంది. సో ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ఎవరు చెప్పరా? ఓకే, చెప్పకపోయినా పర్లేదు కానీ షేర్ చేయండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ జమానా అనే టైటిల్ ప్రతి ఒక్కరి నోట్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదైనా చెప్పేటప్పుడు అరే మా జమానాలకు అట్లా ఇష్టం రా భయ, అరే ఈ జమానా అది ఇదని ఒక ప్రతి నార్మల్ పీపుల్ దగ్గర ఈ జమానా అనే పేరు వినబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో డైలాగ్స్ చూపించిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మంచి డైలాగ్స్ ఇచ్చారు. సో నన్ను అందంగా చూపించారు మా జగన్ గారు. నా హెయిర్ స్టైల్ లేకపోయినా నన్ను ఒక అందంగా ఆడిగా చూపెట్టాడు. సో మాకు ఏ లోటు రాకుండా చూపించిన మా ప్రొడ్యూసర్స్ గారు ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ థియేటర్స్కి రావాలి. జనవరి 30 రోజు సినిమా చూద్దాం, ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా జమానా ట్రైలర్ లాంచ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అండ్ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారికి ధన్యవాదాలండి, మా జమానా ట్రైలర్ లాంచ్కి వచ్చారు. ఈ జమానా అనే కథ ఒక స్నేహితుడు కలలు కన్న కథ, ఆ స్నేహితుడి కళని తీర్చిన ఒక స్నేహితుడి కథ. సో మా డైరెక్టర్ గారు జక్కుల భాస్కర్ గారు అండ్ ఇప్పుడు మా మధ్య లేరు మా సదా అన్న, ఆయన కలిసి కళ్ళలు కన్న ఒక చిత్రం ఈ జమానా.
సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో ఇలాంటిది రాలేదనేది నా అభిప్రాయం. సో మాది జనవరి 30న మీ ముందుకు రాబోతుంది మా జమానాని అందరూ చూసి ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ అన్నకు చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అలాగే డిఓపి గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోలు ఇద్దరికి చాలా బాగా ఫన్తో కామెడీతో చేసినాం మేము ఈ మూవీ. థ్యాంక్ యూ అందరికీ. ఈ జనవరి 13th రోజు వస్తుంది, అందరూ తప్పక చూడండి, మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ దేవా మలిశెట్టి. ఐఎమ్ అన్ యాక్టర్. సో ఈ సినిమాకి ఆద్యం పోసిన, ఈ సినిమా అంటే ఈ కథ పుట్టిన సదాశివ ఆయన లేరనమాట. ఆయన చనిపోయి ఆల్మోస్ట్ లైక్ 5-6 years అవుతుంది. సో అతన్ని స్మరించుకుంటూ ఈ సినిమాకి చాలా కష్టపడారండి మా డైరెక్టర్ మిస్టర్ భాస్కర్ జక్కుల. చాలా డెడికేటెడ్. చూడటానికి ఏదో కొత్త ఆర్టిస్ట్, కొత్త టీము అలానే కనిపిస్తున్నారు, కానీ మీకు ఈ డార్క్ కామెడీని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదు. సో చాలా సెటిల్డ్గా, చాలా ఫన్నీగా తీశారండి సినిమా మొత్తం. చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఆర్టిస్ట్ లైక్ సూర్య అండ్ సంజీవ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారండి. అండ్ ఐ వుడ్ లైక్ టు ఐఎమ్ హ్యాపీ విత్ లైక్ ప్రొడ్యూసర్ సార్ అండ్ మా డిఓపి సతీష్ గారు కూడా, రాజన్న కూడా బాగా చేసిండు. సో థ్యాంక్ యూ. అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీడియా పెద్దలకి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది జమానా అనేది మా ఫ్రెండ్ సదా ఇప్పుడు లేరు, ఒక కొన్ని ఇయర్స్ కింద చనిపోయారు. అయితే మీ ముందు అనుకున్నాము కథ, దాని నుంచి ఇంకా అట్లా కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. సో ఈ జర్నీలో డిఓపి మంచి విజువల్స్ ఇచ్చారు, చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ గారు. సో ఇంకా డే అండ్ నైట్ చాలా కష్టపడి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాము, ఆయన ఇచ్చారు. సో సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అవుతుంది. సో ఇంకా మిగతా యాక్టర్స్ కానీ సూర్య గారు అండ్ సంజీవ్ గారు అందరూ బాగా సపోర్ట్ చేశారు. మెయిన్గా జగన్ కాక ఈయన హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారండి. దీనిలో ఏమైందంటే ఆయన యాక్చువల్లీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ ఆయన యాక్టర్ కాదు, కేవలం మా కోసం చేశారు. సో స్పెషల్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు. ఇంకా మిగతా దేవ, సతీష్ అండ్ ప్రవీణ్ గారు కానీ మిగతా రమేష్ గారు అండ్ సూరి గారు అందరూ బాగా చేశారు. ఇంకా ప్రొడ్యూసర్ గారు మెయిన్ శివ యాక్చువల్లీ నా క్లాస్మేట్. మేమిద్దరం కలిసి ఏదో ఆర్టీసీ క్రాస్ రోడ్లో జర్నీ స్టార్ట్ చేసాము. సినిమాలు చూస్తూ అలా 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 కనను కానీ ఫైనల్గా ఇక్కడ దాకా రీచ్ అయ్యాము. సో ఈ జర్నీ ఇట్లానే కంటిన్యూ అవుతుంది అనుకున్నాను. నెక్స్ట్ చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ గారు తేజస్వి గారు. సో ఈ సినిమా జర్నీలో స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దీంట్లో మాకు ఫుల్ అంటే మంచి సపోర్ట్ ఇచ్చి ఒక మంచి ది బెస్ట్ అవుట్పుట్ రావడానికి చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళ బ్రదర్ గోకుల్ గారికి నేను చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అతను ఇంకా వేరే కంట్రీలో ఉంటారు యాక్చువల్లీ. ఆయన సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక ది బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అంటే వీళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి. ఇంకా మెయిన్ సినిమాలో ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు అనే పర్సన్ దగ్గరికి మా మూవీ వెళ్ళిన తర్వాత మేము ముందు అనుకున్నది ఏమైతే అనుకున్నామో దానికి ఇంకా డబుల్ బోనస్ లాగా యాడ్ అయ్యారు. ఆయన యాడ్ అయ్యాక మా సినిమా లెవెల్ మారిపోయింది. మామూలుగా సినిమా అంటే జమానా ఒక మూవీ చిన్న సినిమా అనేది ఒక ఇట్లా జనరల్గా చిన్న సినిమా అనగానే ఒక ముద్ర ఉండిపోతుంది. సో ఇది అట్లా కాదు. ఈ సినిమా విషయంలో మేము ఒక క్వాలిటీ ఫిలింని ప్రజెంట్ చేయడానికి చాలా ఎక్కువ కష్టపడ్డాము. దాంట్లో సినిమాలో చూస్తే విజువల్స్ కానీ ఎక్కడ కానీ లొకేషన్స్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇది కాకపోతే ఇంకోటి అట్లా ఏదైనా కాంప్రమైజ్ చేయడం అనేది ఇక్కడ చేయలేదు. ప్రతి ఏదైతే లొకేషన్ ముందు అనుకున్నామో, ఏదైతే ఏదైనా సీన్ కావచ్చు, ఏది ఎలా అనుకున్నామో అలా విజువల్ మేము ఇచ్చాము. సో దానికోసం మేము చాలా రిస్క్ తీసుకొని
చాలా రకాల ఇక బాధలు పడ్డాము. సో ఇప్పుడు అవన్నీ అనవసరం, కానీ ఏంటంటే ఫైనల్లీ అవుట్పుట్ బాగా వచ్చింది. మంచి కామెడీ టైమింగ్తో ఉంటుంది, ప్లస్ డ్రామా ఉంటుంది. ఈ జానర్లో మనకి లైక్ ఈ మధ్యన అయితే సినిమా రాలేదు, లైక్ స్వామి రారా ఆ టైం నుంచి. సో ఆ గ్యాప్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఇలాంటి జానర్లో చేద్దామని అన్ని ప్లాన్ చేసుకొని చేసాము. ఫైనల్లీ సినిమా అయితే మీకు ఒక మంచి క్వాలిటీ ఫిలిం అయితే మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయంలో మాకు అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. చిన్న సినిమా అనే వరకు కొంచెం సపోర్ట్ విషయంలో ఎంతో కొంత తగ్గి ఉంటుంది. అట్లా కాకుండా ఒక మంచి ఫిలిం అంటే నచ్చుతుంది, నచ్చితేనే సపోర్ట్ చేయండి, ఎందుకంటే నచ్చుతుంది ఖచ్చితంగా. ఆ క్వాలిటీ కానీ, ఆ స్టోరీ విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం లాగే ఉంటుంది, కానీ ఎక్కడ తగ్గి అట్లా అనేది చేయలేదు. సో బాగా సపోర్ట్ చేస్తారు అందరూ అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా మీడియా పెద్దలకి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం మా సినిమాని బాగా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఉంది, ఇంకేమన్నా అంటే గుర్తు రావట్లేదు, ఏదైనా ఉంటే మర్చిపోతే ఇంకేమన్నా కొంచెం క్షమించండి. సినిమా అయితే ఫైనల్లీ సినిమా మాట్లాడాలి అనుకుంటున్నాను. సినిమాలో ఆ మ్యాటర్ ఉంది, సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా కూడా ఒక కాయిన్ చుట్టూ తిరుగుతుంది కదా, అదిగోండి ఆ పోస్టర్ లో అందరూ చూడొచ్చండి. ఆ కాయిన్ ఏదైతే ఉందో హిస్టారికల్ కాయిన్, దాని చుట్టూ స్టోరీ తిరుగుతుంది, రివాల్వ్ అవుతుందంట. సో ఇప్పుడు ఆ కాయిన్ మీ చేతిలో ఉందండి, మీరు ఒక ఇంట్లో ఉన్నారు, ఓకేనా? అది మీరు ఒక గంటలో అమ్మేయాలి. పార్టీ అక్కడ వెయిటింగ్, గంటలో అమ్మాలి. ఫ్రంట్ ఎంట్రన్స్ లో ఏమో పోలీసులు వెయిట్ చేస్తున్నారు, బ్యాక్ ఎంట్రన్స్ లో ఏమో దాని కాయిన్ లాగేసుకుందామని రౌడీలు వెయిట్ చేస్తున్నారు. మీరు ఎలా మేనేజ్ చేసి ఇప్పుడు గంటలో ఆ కాయిన్ ని అమ్ముతారు? స్పాట్ లో క్వశ్చన్ అడిగేశాను, మీ డైరెక్టర్ బుర్రవాడి చెప్పండి, నేను ఎలా చేస్తారు దీన్ని? అయితే దీంట్లో ఈ ఫ్రంట్ పోలీసులు ఉన్న, వెనక రౌడీలు ఉన్నా సరే, ఇప్పుడు ఈ స్పాట్ లో ఒక కొత్త ప్లాన్ ఖచ్చితంగా ఒకటి వర్కౌట్ చేసి టాప్ లో నుంచి అయినా సరే నేను వెళ్ళిపోయి అది రీచ్ చేసేస్తాను. ఓకే, ఓ అది ప్రొడ్యూసర్ గారు చెప్తారా? అబ్బా ప్లీజ్ అండి. సో డైరెక్టర్ గారిని క్వశ్చన్ అడిగితే ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ చెప్తున్నారు. ఓకే, దానికి మా సూర్య గారు, సంజయ్ గారు ప్లాన్ తో రెడీ ఉంటారు. డైరెక్షన్ మాత్రం భాస్కర్ చెప్పి ఎక్కడ తీసుకోవాలో చెప్పేస్తాడు. ఓకే, అయితే ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, మీరు సినిమా అంతా చూడండి, సినిమాలో ఎక్కడ కూడా మీరు ఏం గెస్ చేస్తారో అది జరగదు, అలా వెళ్తుంది జర్నీ అంతా. సో అంత ట్విస్ట్లు ఉంటాయి లాస్ట్ వరకు. సినిమా లాస్ట్ ఎండింగ్ సీన్ ఓకే, సో చాలా ట్విస్ట్ అండ్ టర్న్, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏది కాకుండా ఇంకొకటే ఉంటుంది. లాస్ట్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ట్విస్ట్లు. సో ఇది కాయిన్ గురించి అడిగారు కాబట్టి, ఇది నిజాం అంటే ఇది ఒక హిస్టరీ నుంచి ఒక క్రియేటెడ్ స్టోరీ. ఓకే, అయితే ఒక నిజాం కాయిన్ అనేది నిజాం మ్యూజియంలో పెడతారు, వారసత్వంగా వస్తున్న ఒక కాయిన్. దాన్ని ఇంకా రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు, ఇప్పుడు పక్కోడిని ముంచాలనే మనస్తత్వాలు తప్ప ఒక పక్కోడికి హెల్ప్ చేస్తామనే మనస్తత్వం ఎవరికి లేదు. సో అలాంటి అలాగే ఉన్నారు. సో ఇలాంటి క్యారెక్టర్స్ మధ్యానికి ఆ కాయిన్ వస్తే ఏం జరిగింది అనేది స్టోరీ. పాయింట్ గా చూస్తే రొటీన్ గానే ఉంటది, బట్ సినిమాలో ఆ విజువల్స్ కానీ, మీరు ఆ స్టోరీ నడిపిన విధానం కానీ రొటీన్ గా ఉండదు, బాగుంటుంది. ఫైన్ అండి. సో ఇలాంటి అంటే కైండ్ ఆఫ్ పాయింట్ మనకి స్టోరీ లైన్ కొంచెం పాతది అయినా ఊహించని అంటే పాతదని కాదు, మాది కొత్త లైనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఈ క్రైమ్ డ్రామా ఇట్లాంటిది అన్నప్పుడు ఒక డైమండ్ చుట్టూనో లేకపోతే ఇంకేదన్నా ఒక ఎలిమెంట్ ఏదన్నా అనుకొని దాని చుట్టూ తిరుగుతుంది కదా. అవును అవును. సో ఇట్లా ఈ కాయిన్ అనేది దీని చుట్టే కథ, కాకపోతే ఆ కథనం కావచ్చు అదంతా చాలా థ్రిల్లింగ్ గా సస్పెన్స్ తో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, రమేష్ గారు అని వీళ్ళ ప్రతి క్యారెక్టర్ కూడా, మాణిక్ రెడ్డి గారు రాలేదు ఈరోజు, మాణిక్ రెడ్డి గారి క్యారెక్టర్ కావచ్చు, ఇలా అన్ని క్యారెక్టర్ కూడా ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ప్రతి క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది. ఓకే ఫైన్. సో మొత్తానికి మీ మూవీలో ఆడియన్స్ ఊహించని ట్విస్ట్ అండ్ టర్న్లు ఉంటాయని నేను అడిగిన క్వశ్చన్ లో కూడా నేను ఫ్రంట్ ఒక ఆప్షన్ బ్యాక్ ఒక ఆప్షన్, మీరు రెండు కాదని టాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ కూడా. ఓకే ఫైన్ అండి, థ్యాంక్ యూ అండి. అది ఒక్క సార్, గణపతి రెడ్డి గారికి ధన్యవాదాలు మా ఈవెంట్కి వచ్చినందుకు. సో ఇంకా థ్యాంక్స్ అండి అందరికీ. కొంచెం బాగా ప్రమోట్ చేయండి సినిమాని. జాన్ 30కి వస్తున్నాము,
కొంచెం బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వచ్చిన వాడు గౌతమ్ మూవీతో రాబోతూ ఉన్నారు. ప్లీజ్ సార్. తప్పకుండా మీ ఇలా బ్యాక్ ఒక 15 days తర్వాత మేము కూడా వస్తామండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ తేజస్వి గారికి, శశికాంత్ గారికి, అలాగే డైరెక్టర్ భాస్కర్ గారికి, డిఓపి జగన్ గారికి, నటించిన ఆర్టిస్టులందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అసలు నేను ఫస్ట్ వచ్చినప్పుడు డెబ్యూ అని చెప్పారు వీళ్ళంతా. నాకు ఈ విజువల్స్ ఈ స్క్రీన్ ప్లే చూసిన తర్వాత వీళ్ళైతే డెబ్యూలా లేరు, ఒక 10-10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ పర్సన్స్లా ఉంది. ఆ విజువల్స్ కానీ అవి కానీ చాలా గ్రాండియర్గా ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కూడా పాపం చాలా కష్టపడి ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చు కూడా స్క్రీన్ పైన కనపడతా ఉంది. కాబట్టి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అలాగే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు నాకు ఇక్కడ ఈ జమానా సినిమాకు గెస్ట్గా రమ్మన్నారు, ఎవరు తెలియదు ఏంటి అని చెప్పేసి సంకోచంగా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్క్రీన్లలో ఒక నేమ్ చూస్తే ఇగిన ఇందాక భాస్కర్ గారు అన్నారు, ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు కూడా మా వచ్చినవాడు గౌతమ్కు ఆయనే అండి ఎడిటరు. ఆయన పనితనం ఏంటో నాకు ప్రత్యక్షంగా తెలుసు. అంటే ఇటువంటి జోనర్కు ఆయన చాలా మంచి ఎడిటరు. అంటే ఎక్కడ ఏ ట్విస్ట్ ఎక్కడ రివీల్ చేయాలా, ఎలా చేయాలా అన్నది ఆయనకు చాలా బాగా తెలుసు. డైరెక్టర్ గారు చెప్పినట్టు వీళ్ళు తీసిన విజువల్స్కు ఆయన 50% అయితే ఆయన ఒక 50% కలిపి ఎఫర్ట్ పెట్టేసి ఈ మూవీ ఎలా వచ్చి ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే ఇక్కడికి రావడానికి ఇంకొక కారణం అచ్చిబాబు గారు, డిస్ట్రిబ్యూటరు. నాకు గతంలో అన్వేషి సినిమా కూడా చాలా మంచి థియేటర్స్ ఇచ్చాడు. కాబట్టి ఆయన రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. డెఫినెట్గా ఇంత బ్యాక్ ఎండ్ కూడా ఇంకా అంటే రియల్ సతీష్ గారు కానీ మీరు ఒకవేళ ఆన్ ద స్క్రీన్ కాకుండా బ్యాక్ ఎండ్ కూడా చాలా మంచి టీం ఉంది మీకు. డెఫినెట్గా నిర్మాతలకు ప్రొడ్యూసర్స్కు నేను ఏదైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ జమానా సినిమాతో మీ ఖజానా ఖచ్చితంగా నిండుతుంది. సో కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కూడా. అందరికీ నమస్కారం అండి. జమానా ఏదో ఎప్పుడో జమానాలో చేసినట్టు ఉంది. సడన్గా భాస్కర్ గారు ఫోన్ చేసి, సార్ మన మూవీ ట్రైలర్ లాంచ్ ఉంది ప్రసాద్ ల్యాబ్లో, మీరు రావాలన్నారు. భాస్కర్ గారిని గుర్తుంది కానీ ఆ జమానాలో చేసినట్టు ఏ మూవీ అండి అని అడిగాను డౌట్ వచ్చి. అంటే ఒక మూవీ చెయ్యాలంటే ఎంతో కష్టపడాలి, ప్రొడ్యూసర్కి ఎంతో కష్టాలు ఉంటాయి, డైరెక్టర్కి ఎంతో కష్టం ఉంటుంది. ఈ కష్టాలన్నీ దాటుకుని ఆ గేట్ దాటాలంటే చాలా కష్టం. ఒక ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. డైరెక్టర్ ఎంతో కష్టపడి ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఇంతకాలం పడిందంటే మంచి క్వాలిటీ పిక్చర్ని రిలీజ్ చేయాలన్నది అతని తపన. ఎందుకంటే ప్రతి ఒక్క బ్యానర్కి ఒక ప్రొడ్యూసర్ వెన్నుపూసల్లాగా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలన్నది వెంటనే అందించినప్పుడు ఆ పిక్చర్ రిలీజ్ చేయడానికి టైంకు వాళ్ళు స్టిపులేటెడ్ టైంకు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి డైరెక్టర్ ఏంటంటే ప్రొడ్యూసర్కి అనుకూలంగా చేసుకోవాలి, అలాగే ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్కి ఏం కావాలన్నది చూసుకోవాలి. ఇదన్నీ చేసేటప్పటికి ఇంత టైం అయింది. అయినా సరే చాలా గ్రాండ్గా వచ్చిందని చెప్పగానే యాక్చువల్గా నేను రాలేకపోవచ్చు, ఒక అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఉండి నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చానండి. ఇప్పుడే డైరెక్టర్ గారు కూడా చెప్తున్నాను, వస్తే వస్తాను లేకపోతే రాకపోవచ్చు అండి. నన్ను ఎప్పుడు కూడా ఒక నెగటివ్ షేడ్లోనే చూపిస్తున్నారు. నెక్స్ట్ నేను చేయబోయే మూవీ ఇటువంటి క్యారెక్టర్ కూడా ఈయనకి ఇవ్వచ్చా అని చెప్పేసి డైరెక్టర్ ఆశ్చర్యపోతారు. అటువంటి క్యారెక్టర్ చేయబోతున్నాను. అది నెగటివ్ కాదు, పాజిటివ్ కాదు, టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ. నేను ఈ లుక్లో కామెడీ చేస్తానన్నది అందరికీ డౌట్ ఉంటుంది, మూవీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ భాస్కర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ గారికి ఈ క్యారెక్టర్ ఇచ్చిన దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ దట్ యువర్ మూవీ. సూన్ యూ కెన్ సీ ఇన్ ద థియేటర్. నా పేరు సంజీవ్ అండి. ముందుగా టైం లేకున్నా పిలవగానే గణపతి గారు యాజ్ ఏ గెస్ట్గా వచ్చారు. దానికి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్
మీడియా మిత్రులకి, ఇంకా ఇక్కడికి వచ్చిన మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మా వెల్ విషర్స్ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. మాట్లాడడానికి చాలా ఉంది సార్, కానీ ఇది కరెక్ట్ టైం కాదనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా మాట్లాడేసింది, మా ట్రైలర్ మాట్లాడేసింది. షారుఖ్ ఖాన్ ఒక డైలాగ్ అంటాడు ఒక సినిమాలో, పిక్చర్ ట్రైలర్ ఏదో అంటాడు. సో అదేంటంటే ఏమన్నా గెస్ చేయగలరా? तो पिक्चर अभी बाकी है मेरे दोस्त, ये तो ट्राइलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त. సో ప్రస్తుతానికి మా ట్రైలర్ మాట్లాడేసింది. నాలాంటి యంగ్స్టర్స్కి ఒక్క సినిమా దొరకడం చాలా కష్టం అన్నమాట. సో ఎన్నో ప్లేసెస్ తిరుగుతాము, నాలాంటి వాళ్ళు చాలా ఉన్నారు ఇండస్ట్రీలో. ఒక్క ఛాన్స్ కోసం ఎటెటో తిరుగుతుంటారు, వాళ్ళ లైఫ్లో అన్ని పాడు చేసుకుంటారు, ఏదో ట్రాక్లో వెళ్తారు. కానీ నాకు నా నసీబ్ బాగుందేమో, నాకు భాస్కర్ గారు దొరికారు. సో అంతే అండి, ఆ జమానాలో ఉన్నాను నేను, కానీ ఈ జమానాలో ఇక్కడ నించొని మాట్లాడుతున్నాను జమానా హీరోలాగా. అదంతా పాసిబుల్ అయింది మా డైరెక్టర్ గారి గురించే. సో అదే అండి, ఏంటంటే ఏ హీరోనైనా పైకి తెచ్చే ఒకే ఒక మంచి డైరెక్టర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ జమానా గురించి మాట్లాడే ముందు మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే అందరి దగ్గర ఒక పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. సో ప్రస్తుతం మా డైరెక్టర్ దగ్గర నేర్చుకున్న ఒకే ఒక పాయింట్ అండి, ఒక యాక్టర్లో ఉండాల్సింది పేషెన్స్ అన్నమాట. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు పేషెన్స్గా ఉంటే మీరు ఏమన్నా చేయగలరనమాట. అది మా డైరెక్టర్ దగ్గర నేర్చుకున్నాను. సో దిస్ విల్ బీ ఫర్ మై ఎంటైర్ లైఫ్ సార్. ఆ పెయిన్ ఏంటి, ఆ స్ట్రగుల్ ఏంటి అందరు చేస్తారు, అందరు కష్టపడి చేస్తారు సార్ సినిమా. అట్లేం లేదు, కానీ మేము చాలా ఇష్టపడి చేసాం సార్. ఏ రోజైనా ఇలా కష్టం వచ్చింది అంటే నార్మల్గా అందరు కష్టపడతారు, బట్ మాకైతే అట్లా ఏం లేదు సార్. ఇష్టపడి చేసిన సినిమా సార్ ఈ జమానా. సో దీని గురించి చాలా చెప్పాలి, కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ప్లస్ మూవీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ దాని గురించి తప్పకుండా మాట్లాడతాము. ప్లస్ దీనికి మాకి ప్రొడ్యూసర్ చేసిన శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ దీంతో పాటు వెనకొండి అంటే చెప్తారు కదండి, ఒక మనిషి వెనుక ఒక అంటే ఆడవాళ్ళు ఉంటే అది ఇంకా ప్లస్ అవుతుందని. సో మా కిస్మత్ అలా ఏమో, మాకు మాత్రం తేజస్వి గారు వచ్చారు. సో ఒక లక్ష్మీదేవి లాగా. సో తను వచ్చినప్పటి నుంచి కంప్లీట్లీ చేంజ్డ్ అనమాట. సో మా బోత్ ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము ఇక్కడ నించొని మాట్లాడలేము. బికాస్ ఆఫ్ యూ దిస్ హ్యాస్ బీన్ సక్సెస్. సో ఒకటే అండి, జమానా వెయిటింగ్ అండి, అంతే. సో దీంతో పాటు నాతో పాటు యాక్ట్ చేసిన సూర్య శ్రీనివాస్ యాజ్ ఏ లీడ్ యాక్టర్. సో థ్యాంక్ యూ బ్రో, ఇట్స్ బీన్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆల్సో నాతో పాటు చేసిన వన్ ఆఫ్ ద రమేష్, థ్యాంక్ యూ సో మచ్. దీంతో పాటు కాక మా ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు. ఇంకా ఏం మాట్లాడాలంటే సినిమాలో 2 హీరోలు ఉన్నాం, కానీ దీని వెనుక ఉన్న 2 మనుషులు ఉన్నారు. ఎవరు అంటే మా డైరెక్టర్, మా డిఓపి. సో వీళ్ళు లేకపోతే ఈ సినిమా అంత గట్టిగా రాదు. సో ఎవరు చేసినా ఈ సినిమా చేయలేరు, కానీ వీళ్ళిద్దరు చేతుల్లో చేశారు కాబట్టి జమానా అనేది వచ్చింది. ప్లస్ ఇది బాలీవుడ్కి కూడా ఐ కెన్ సే సల్మాన్ భాయ్, షారుఖ్ ఖాన్ ఒకవేళ ఈ మూవీ హిందీలో చేశారంటే ఇట్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్ అనమాట. బికాస్ అలా ఉంది కంటెంట్ మాట్లాడాలి, యాక్టర్స్ కాదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఐ థింక్ దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక ఇండివిజువల్ ఉంది. సో నన్ అదర్ ద లీస్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కేశవ్ గారు ఇది అవసరం అండి. అసలు మనము ఎవరికైనా మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి ఏదైనా సజెషన్ చెప్తే అతను తీసుకోరు, ఫస్ట్ ఏదో మాట్లాడతారు. బట్ దిస్ గాయ్ ఈజ్ రియల్లీ ట్రెమెండస్ అన్నమాట. అసలు ఏదన్నా మనం చెప్పినా దానికి ఆలోచిస్తారు ఎందుకు చెప్పాడని చెప్పి. ఆ పాయింట్ని తీసుకొని వచ్చి తను కరెక్షన్ చేసి తను సినిమాలో పెట్టి అంత మంచి మ్యూజిక్ ఇచ్చారండి. ఇప్పుడు సినిమా చూస్తుంది ఏంటంటే ఒకటే కనిపిస్తుంది, ఒకటి మా డిఓపి వర్క్, ఒకటి మా భాస్కర్ గారు, ఒకటి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో దిస్ ఈస్ బీన్ పాసిబుల్ వీళ్ళందరి ఆ పిల్లర్స్ అంటారు కదా, 4 పిల్లర్స్. సో మాకున్నారు మా డైరెక్టర్ గారు, మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, అండ్ నన్ అదర్ లెస్ మా ఎంఆర్ వర్మ గారు. సో దిస్ ఆల్ అబౌట్ జమానా అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్
మా ఆచిబాబు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లస్ మా 5.1 చేసిన మా సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్. అండ్ మొట్టమొదటిగా లాస్ట్ థింగ్ అని చెప్పారు, మొట్టమొదటిగా నేను జమానాకి లింక్ అయ్యే ఒకే ఒక కారణం మా జోజో మాస్టర్ గారు. ఎప్పుడు మర్చిపోలేనమాట. జోజో మాస్టర్ గారి లింక్ ఇవ్వకపోతే నేను జమానాలో అసలు యాక్ట్గా చేయకపోయేదాన్ని. కానీ జోజో మాస్టర్ వల్లే నాకు జమానా వచ్చింది సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ మై హార్ట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. సంజీవ్ గారు, సో మీకు కూడా ఒక క్వశ్చన్ అనమాట. అంటే ఇందాకటి క్వశ్చన్ ఇంకొక లెవెల్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనం గేమ్స్ ఆడతాం కదా, లెవెల్ బై లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అలాగా మీరు మాట్లాడే మాటలు ఏంటండి? ఇదే సేమ్. అంటే ఇందాక డైరెక్టర్ గారిని అడిగి జస్ట్ ఆలోచించి చెప్పడం అంతే. సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ మీరు హీరో కాబట్టి నేను ఫైట్ చేస్తానండి అని చెప్పడానికి లేదన్నమాట. సో ఫైట్లు చెయ్యకుండా అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆ కాయిన్ తోటి మీరు బయటపడాలి అంటే ఎదురుగా పోలీసులు, వెనకాల రౌడీలు. సో టాప్ ఆప్షన్ కూడా ఏం లేదు. ఏం చేస్తారు అప్పుడు మీరు తప్పించుకోవడానికి? సో ఇందాక మా డైరెక్టర్ గారు ఒక పాయింట్ చెప్పారు. సో దాని తరఫున మా ప్రొడ్యూసర్ గారు ఒక పాయింట్ చెప్పారు. సో నా తరఫున కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి చెప్పడానికి. సో ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కాబట్టి ఇంకో హీరో చెప్తాడు అనమాట. అసలు కాదండి, ఎంత మీ సినిమాలో ట్విస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఆన్సర్ చెప్పరా? అది పాత జమానా. ఈ జమానాలో మళ్ళీ చేశాడు కాదు, ఉన్నోని రోజుకోవాలి, అయితే ఇప్పుడు నేను వేరే వాళ్ళని అడగాలి క్వశ్చన్, అప్పుడు మీరు ఆన్సర్ చెప్తారేమో. ఈ సినిమాకి ఆన్సర్ చెప్పాలంటే మా సూర్య బ్రోనే చెప్తాడు. సూర్య గారికి కూడా ఉంది క్వశ్చన్. ఇప్పుడు దీనికి నేను అడిగారు కదా మేడం క్వశ్చన్, ఏమడిగారు? ఫైట్లు చేస్తారని. చేయకూడదు అని చెప్పి ఈయన ఫైట్లు చేయరమ్మా, వేరే చేశారని. ఫైట్లు ఏం చేశారని నన్ను మాత్రం 30 తిప్పలు పెట్టారు వీళ్ళిద్దరు కలిపి. ఈయన ఫైట్లు చేయరమ్మా. ఈయన ట్రేజర్లో కనిపించలేదా గోవా? ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎ వెరీ వామ్ వెల్కమ్. ఈరోజు ఈ జమానా ట్రైలర్ లాంచ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా ఈ సినిమాను మొదలుపెట్టి కంప్లీట్ చేసి థియేటర్ తీసుకురావడమే బిగ్గెస్ట్ సక్సెస్ అని గట్టిగా నమ్ముతుంటాను నేను. ఈ ఫిల్మ్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. ఈ ఐడియా సదాశివ అనే ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది. అన్ఫార్చునేట్లీ ఆయన క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఈ ఐడియాని ఆయన ఫ్రెండ్స్ అయిన భాస్కర్ గారు అండ్ శివ గారు అండ్ వలి నా దగ్గర తీసుకొచ్చారండి. ఇట్స్ లైక్ ఐ కెన్ ఓన్లీ సే భాస్కర్ గారు, శివ గారు ఫ్రెండ్షిప్ అనే దానికి ట్రూ నిజమైన మనుషులు కనిపిస్తుంటారు నాకు. చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇట్స్ బీన్ వన్స్ వాళ్ళు వచ్చి నాకు చెప్పిన తర్వాత ఆన్బోర్డ్ అయిన తర్వాత వాళ్ళు పడిన కష్టాలు అంతే అంతే కాదు. జనరల్గా మనం అంటుంటాం సినిమా కష్టాలు అండ్ ప్రాణం పెట్టేసి పనిచేసాం అంటుంటారు కదా. నేను ఈ సినిమాలో ఆ కష్టాలు ఏంటో దగ్గరుండి చూసాను. అండ్ అటువంటి మనుషుల్ని, ప్రాణం పెట్టేసే మనుషుల్ని దగ్గరుండి చూసా. అలా లైఫ్ పెట్టి పనిచేసిన భాస్కర్ గారికి, శివ గారికి అండ్ మా డిఓబి జగన్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ శివ గారు అండ్ తేజస్వి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీకున్న స్ట్రెంగ్త్ అంతా ఎంత కాదు. ఇట్స్ లైక్ నా దృష్టిలో ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్నా ఇట్స్ రియల్లీ సక్సెస్ఫుల్ వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల. అండ్ కమింగ్ టు మా ఎడిటర్ వర్మ గారు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవకరణ్ గారు, వీళ్ళిద్దరూ ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉన్నారు. అండ్ మా కో యాక్టర్స్ సంజు, తన డెబ్యూ ఫిల్మ్లా పనిచేయలేదు, చాలా బాగా చేశాడు. అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. మీరు స్టేజ్ అంతా నిండిపోయింది. సినిమా కూడా చాలా 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 టాలెంట్తో నిండిపోయింది. ఎవ్రీ సీన్ మీకు ఇంతే కలగా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ భాస్కర్ గారు, ఇంత బాగా. నేను ఫస్ట్ జనరల్గా భయపడ్డానండి, బట్ వెన్ ఐ సీ ద ఫిల్మ్ చాలా బాగా చేస్తాం, చాలా బాగా వచ్చింది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కమర్షియల్ సినిమా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యాక్టర్స్ కానీ ఎవరిని మర్చిపోయినా క్షమించండి. సినిమా ట్రైలర్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాం. అండ్ మీడియా వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. డూ సపోర్ట్
అది టార్గెట్ ఆడియన్స్ రీచ్ అయ్యేటట్టు మీరు చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరలోనే January 30th మీ ముందుకు వస్తున్నాం. అండ్ డూ సపోర్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కో హీరో సంజీవ్ గారు. కాయిన్ అంటే విజయ్ దగ్గర ఉంటుంది. విజయ్ అంటే క్యారెక్టర్ నేమ్ అండి, నా ఓకే క్యారెక్టర్. మామూలుగా తాడిని తన్నేవాడు తల తన్నేవాడు ఉంటాడు అంటారు కదా, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఉంటాడు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అదే చేస్తుంటది. ఒకరిని మోసం చేసుకుంటూ ఉంటుంది, థ్రిల్స్ ఉంటాయి. ఎవ్రీ సీన్ మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, వీడు హీరో అనుకుంటాం. నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ అది హీరో అవుతుంది, నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ హీరో అవుతుంటుంది, లాస్ట్కి కాయిన్ హీరో, కాయిన్ విజయ్ దగ్గర ఉంటుంది. ఓకే ఫైన్. సో మొత్తానికి నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తప్ప అన్నీ వచ్చేసాయి నాకు. ఇప్పుడు మీకైతే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో మీ ఆన్సర్ అలా దొరకట్లేదు. సినిమా కూడా అంత ఎక్సైటింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కమ్ టు సినిమాస్. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ ఈ సామెత తాడిని దన్నేవాడు ఉంటే వాడు తల దన్నేవాడు ఉంటారంటారు కదా, మా డైరెక్టర్ భాస్కర్ గారు ఏం చేస్తారు దానికి కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఆ తలదన్నేవాడు కూడా ఇంకోటి ఉంటాడు అన్నట్టు ఉంటుంది దీనిలో ట్విస్ట్. ఇదేం సరిపోదు, సగమే ఈ సామెత, ఇంకా చాలా ఉంది. ఓకే ఫైన్, విల్ వాచ్ ఇట్ అవుట్ ఇన్ థియేటర్స్ ఆన్ Jan 30th. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి, అండ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు జమానా మూవీ టీమ్. అండ్ ఎస్ జమానా ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి గెస్ట్లకి అండ్ అలానే మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మూవీ Jan 30th థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. సో డెఫినెట్లీ చూసి టీం అందరినీ కూడా బ్లెస్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.